హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియదర్శిని. ఈ రోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం. శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి మహారాజా అని ముందుగా సదాశివరాయలకు క్షమాపణలు చెప్పి, ఏమన్నావు? నన్ను రాజ్యద్రోహి అన్నావా? తరతరాలుగా ఈ హంపి మహానగరాన్ని, విజయనగర సామ్రాజ్యంను ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుకుంటూ వస్తుంది మేము. ఒకసారి కొన్నేళ్లు వెనక్కి వెళ్లి చూడు. ఈ విజయనగర సామ్రాజ్యానికి పునాదులు వేసిందెవరో మీకే తెలుస్తుంది. అయినా మన సైనికాధికారులు మన రాజ్యాన్ని వదిలి ఆ శత్రుపక్షంలో చేరటానికి కారణం మీరు మీ కుటిల బుద్ధి కాదా? అధికారాన్ని దక్కించుకోవడం కోసం నువ్వు చేసే కుట్రలకు భయపడి వారు తమ మనసుని చంపుకొని ఆ బహమని సుల్తానులతో కలుస్తున్నారు. ఇలా రాజ్యానికి నష్టం కలిగిస్తున్న నువ్వా నేనా దేశద్రోహి అని అడిగేశాను. దాదాపు మహారాజు తర్వాత అంతటి పలుకుబడి ఉన్న కొంతమంది దృష్టిలో అతడే మహారాజు అనుకునే రామరాయలుని ఎదిరించి నేను మాట్లాడేసరికి సభలో అందరూ నిశ్చేష్టులయ్యారు. రామరాయలు ఒక్క క్షణం తర్వాత తేరుకొని, సైన్యంలో ఒక చిన్న దండనాయకుడివైన నువ్వు నన్ను రాజ్యద్రోహి అంటావా అంటూ ఆవేశంగా నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. నన్ను కొట్టాలని అతడికి అనిపిస్తున్నా కొట్టడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే అతడికి తెలుసు, నా మీద చెయ్యి వేసిన క్షణం తర్వాత ఒకే ఒక్క ముష్టిఘాతంతో అతన్ని చంపేయగలనని. అందుకే అతడు అంత ధైర్యం చేయకుండా, నన్ను రాజ్యద్రోహి అన్నందుకు నిన్ను ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను, ఇక్కడ్నుంచి వెళ్ళిపో అన్నాడు. దానికి నేను చిన్నగా నవ్వి, కనీసం నాకు ప్రభుత్వం నుండి అధికారికంగా దండనాయకుడు అనే ఉద్యోగమైనా ఉంది, కానీ అధికారికంగా ఏ పదవిలోనూ లేని మీరు నన్నెలా ఉద్యోగం నుంచి తొలగిస్తారు? మీరు కేవలం మహానుభావుడైన శ్రీకృష్ణదేవరాయలు వారికి అల్లుడు మాత్రమే. ఆయన అచ్యుతరాయలకు మాత్రమే మిమ్మల్ని సంరక్షకుడిగా నియమించారు. కానీ అప్పటి నుండి రాజ్యాధికారం దక్కించుకోవడానికి మీరు చేస్తున్న కుట్రలు ఎవరికీ తెలియనివి కావు. ఇలా మీరు ఎన్ని కుట్రలు చేసినా మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసింది రాజకీయాల్లో సైన్యం కల్పించుకోవడం బాగుండదనే ఒకే ఒక్క కారణంతో. కానీ ఇప్పుడు మీ రాజకీయాలకు సైన్యంను, రాజ్యభద్రతను పణంగా పెడితే నేను చూస్తూ ఊరుకునేది లేదు. అయినా నన్ను ఉద్యోగం నుండి తొలగించాలంటే నీకు కానీ నీ సేనాధిపతికి కానీ అధికారం లేదు. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. నన్ను తొలగించే అధికారం కేవలం మహారాజైన సదాశివరాయలు వారికి మాత్రమే ఉంది అని బదులు చెప్పాను. దానికి రామరాయలు మహారాజు ముందుకు వెళ్ళి, నన్ను ఇంతగా దూషిస్తున్న వీడిని వెంటనే ఉద్యోగం నుండి తొలగించు అని మహారాజుకు చెప్పాడు. దానికి సదాశివరాయలు ఈ సమస్యకు ఏం సమాధానం చెప్పాలో తెలియక, నేటికి సభ ముగిస్తున్నాను అని చెప్పి అక్కడ్నుంచి తన మందిరం వైపు నెమ్మదిగా వెళ్ళిపోయాడు. దాన్ని రామరాయలకు తలకొట్టేసినంత అవమానంగా భావించి ఆవేశంగా నన్ను చూస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నేను కూడా నా ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చిన కాసేపటికి కొందరు సామంతులు, సైనికాధికారులు నా ఇంటికి వచ్చి, అదేమిటయ్యా, మహారాజుగారే ఆ రామరాయలను ఎదిరించి మాట్లాడేంత ధైర్యం చేయడు. ఈరోజు నువ్వు ఆ రామరాయలను ఎదిరించి అతడి కుట్రలను సభలో ఎండకడుతుంటే మాకు చప్పట్లు కొట్టాలనిపించింది. కానీ ఆ రామరాయలుకి భయపడి ఆ పని చేయలేకపోయాం. నీ ధైర్యాన్ని మెచ్చుకొని తీరాలి అని నేరుగా మీ ఇంటికొచ్చాం. ఏదేమైనా ఇక నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రామరాయలు నీ మీద చాలా కోపంతో ఉన్నాడు. నిన్ను ఏదైనా చేసే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని చెప్పారు. దానికి నేను వారితో, నా మీద అభిమానంతో ఇంత దూరం వచ్చి జాగ్రత్తలు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పి మున్నిషా అని పిలిచాను. నా భార్య లోపలి నుంచి వచ్చి, ఏమిటండి అంది. మన అతిథులకు మజ్జిగ తెచ్చివ్వు అనగాని, అలాగేనండి అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. అక్కడున్న వారిలో ఒకడు, నువ్వు మతాంతర వివాహం చేసుకున్నావనుకుంటాను అని అడిగాడు. దానికి నేను, అవునండి, 8 ఏళ్ల క్రితం రాయచూర్లో కుస్తీ మల్లయుద్ధం పోటీలకు వెళ్ళినప్పుడు అక్కడొక అమీర్ కూతురైన మున్నిషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇది మా తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో కొన్నాళ్లు మమ్మల్ని దూరంగా ఉంచారు. ఆ తరువాత వారికి మనవడు పుట్టినప్పటి నుంచి మళ్లీ మాతో మాట్లాడటం ప్రారంభించారు. ఆ తరువాత నాకు సైన్యంలో ఉద్యోగం రావటంతో ఇప్పుడంతా కలిసే ఉంటున్నాం అని చెప్పేలోగా మున్నిషా అందరికీ మజ్జిగ తీసుకొచ్చింది. అందరూ మజ్జిగ తాగి మరొకసారి నాకు జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయారు. అలా సభలో అధికారులందరి ముందు అవమానించినందుకు రామరాయలు పగతో రగిలిపోతూ,
ఇంతవరకు ఎవ్వరూ నన్ను ఎదిరించే ధైర్యం చేయలేదు. అలాంటిది ఒక చిన్న దండనాయకుడైన ఆ హెచ్చమ నాయకుడు నన్ను ఇంత అవమానిస్తాడా? ముందు వాడి ఉద్యోగాన్ని ఊడగొట్టించి ఆ తర్వాత ఏదో ఒక నేరంలో వాడిని ఇరికించి జీవితమంతా చెరసాలలో గడిపేలా చేస్తే కాని ఈ అవమానానికి శాంతి లేదు అనుకుని పాత్రలోని మద్యం గటగటా తాగి సమయం కలిసి రావాలి, అప్పుడు చెప్తా అంటూ ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆ అవకాశం రానే వచ్చింది. ఇలా విజయనగర సామ్రాజ్యం బహమనీ సుల్తానుల యుద్ధ సన్నాహాలు వేగంగా జరుగుతుండగా రాయచూర్లోని మా మామగారైన అమీర్ నుండి ఒక విషయం గురించి మాట్లాడాలి రమ్మని కబురు వచ్చింది. రాయచూరు విజయనగర ఆధీనంలో ఉన్న దాని గురించి ఎప్పుడూ సుల్తానులతో గొడవలు జరుగుతూ ఉండేవి. ఇలాంటి సందర్భంలో చాలా ఏళ్ల తర్వాత మామగారి నుంచి కబురు రావటంతో మున్నీషా సంబరపడిపోయి రాయచూరు వెళ్దామని బలవంతం చేసింది. ఈ విషయం ఇలాంటి సమయంలో మహారాజుకు చెప్పి అనుమతి అడగటం బాగుండదనిపించి ఆయన అనుమతి లేకుండానే బయలుదేరాం. అదే నేను చేసిన పొరపాటు. అక్కడికి వెళ్ళగానే మా మామగారు మొదట విపరీతమైన ప్రేమను చూపించారు. అదంతా నిజమే అనుకుని మున్నీషా సంతోషపడిపోయింది. ఆ రోజు సాయంత్రం భోజనం చేస్తుండగా మా మామగారు అసలు విషయం చెప్పాడు. నీకు రామరాయలకు ఈ మధ్య గొడవ జరిగిందని విన్నాను. బహమనీ సుల్తానుల నుండి నాకొక ప్రతిపాదన వచ్చింది. నువ్వు కొంత సైన్యాన్ని ఒప్పించి యుద్ధంలో బహమనీ సుల్తానులకు సహకరిస్తే నీకు మంచి పదవితో పాటు కొంత జాగీరు కూడా ఇస్తామని చెప్పారు. దీనికి నిన్ను ఒప్పించమని నన్ను వారు అడిగారు. ఇది మాట్లాడదామని మిమ్మల్ని పిలిపించాను అనడంతో నేను తినడం ఆపి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాను. ఏవో పాత్రలు కింద పడిన శబ్దం రావటంతో గబాలున కళ్ళు తెరిచేసరికి మున్నీషా తన ముందున్న పాత్రలన్నీ లాగి కింద పడేసి, ఇన్నేళ్ల తర్వాత రమ్మంటే కూతురు మీద ప్రేమ గుర్తొచ్చింది అనుకున్నాను. రాజ్యద్రోహం చేయమని నా భర్తను అడగటానికి రమ్మన్నావన్నమాట. ఇలా అడిగి ఇంకా నా భర్త చేతిలో దెబ్బలు తినకుండా ఉన్నావంటే కేవలం ఆయన మనసులో నా తండ్రివని ఒకే ఒక్క కారణం. ఏమండి, నాకిక్కడ ఉండటం అస్సలిష్టం లేదు, వెళ్దాం పదండి అని కోపంతో అందే. నేను మరేమీ మాట్లాడకుండా మున్నీషాను ఆమె అమ్మ ఎంత పిలుస్తున్నా వినకుండా అక్కడ్నుంచి తిరుగు ప్రయాణమయ్యాం. ఆ క్షణం నన్ను సరిగ్గా అర్థం చేసుకున్న భార్య దొరకటం నిజంగా నా అదృష్టమనుకున్నాను. మేము అలా వెళ్ళగాని మా మామగారు బహమనీ సుల్తానులు పంపిన అధికారులను కలిసి మా అల్లుడు మీతో చేతులు కలపడానికి ఒప్పుకోలేదనగాని సొంత అల్లుడిని కూడా నీ వైపు తిప్పుకోలేకపోయావు, సరే కాని ఇక వెళ్ళు అనగాని ఆయన చిన్నపుచ్చుకొని అక్కడ్నుంచి వెళ్ళగాని వాళ్లల్లో వాళ్లు ఇలా ఒంటరిగా వచ్చిన హెచ్చమ నాయకుణ్ణి ఇక్కడే చంపేద్దామా అని ఒకడంటే వాడినొక్కడిని చంపడం వల్ల మనకేమీ ప్రయోజనం లేదు. రామరాయలకు వ్యతిరేకంగా ఉన్న వారందరూ ఇప్పుడు వీడి వెనకే ఉన్నారు. వీడు మనవైపు వస్తే చాలామంది సైనికులు మనతో వస్తారు. వీడికి మరొక అవకాశం ఇచ్చి చూద్దామన్నట్టు ఈ హెచ్చమ నాయకుడు ఇక్కడికి వచ్చిన విషయం రామరాయలకు తెలిసేలా చేయండి. మిగతా అంతా రామరాయలే తన గొయ్యి తానే తవ్వుకుంటాడు అనగాని మిగిలిన వారందరూ చిన్నగా నవ్వుకున్నారు. ఆ మరుసటి రోజు యుద్ధ సన్నాహాలు గురించి మాట్లాడటానికి నేను మహారాజు వద్దకు వెళ్లాను. ఎందుకు ఆయన నాతో పొడిపొడిగా మాట్లాడాడు. బహుశా యుద్ధం గురించి ఆయన ఆలోచిస్తూ ఉండొచ్చు అనుకుని నేను తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన మామూలుగానే, హెచ్చమ నాయక, నిన్న నువ్వు సభలో కనబడలేదు, ఏమైనా ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు. దానికి నేను రాయచూరు వెళ్లిన విషయం చెబుదామనుకుని మళ్లీ నా అనుమతి లేకుండా శత్రువుల సరిహద్దులోకి ఎందుకు వెళ్లావంటాడేమో, ఎందుకిప్పుడు ఈ అనవసరమైన చర్చ అనుకొని, అవును మహారాజా, నాకు నిన్న ఆరోగ్యం కాస్త బాగుండకపోవడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఉండిపోయాను అనగాని చప్పట్లు కొడుతూ రామరాయలు ఒక స్తంభం చాటు నుంచి బయటకు వచ్చి, చూసావా మహారాజా, నేను ముందే చెప్పాను కదా, ఈ హెచ్చమ నాయకుడు కూడా బహమనీ సుల్తానులతో చేతులు కలిపాడని. నువ్వు నిన్న రాత్రి రాయచూరు నుంచి రావటం నా అనుచరుడొకడు చూశాడు. నువ్వక్కడకు వెళ్ళినట్టు నా దగ్గర పక్కా సమాచారం ఉంది అన్నాడు. అప్పుడు నేను, మహారాజా, నేను మా మామగారిని కలవడానికి నిన్న రాయచూరు వెళ్లిన మాట వాస్తవమే అనగాని, మళ్లీ మరొక అబద్ధం చెప్పు. ఇందాక వెళ్లలేదన్నావు, ఇప్పుడేమో వెళ్లిన మాట వాస్తవమే అని అంటున్నావు. ఇంకా ఏమేం అబద్ధాలు చెబుతావో చెప్పు, వినటానికి ఉన్నాడు కదా మీ తెలివి తక్కువ మహారాజు అని రామరాయలు దెప్పిపొడుస్తూ అన్నాడు. దానికి నేను, మహారాజా, అసలేం జరిగిందంటే అంటూ వివరణ ఇవ్వబోతుండగా మహారాజు ఇక చాలు ఆపు అన్నట్టు చేతిని చూపించి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థమవటం లేదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పగాని రామరాయలు అప్పటికే తన మాటలతో మహారాజుకు నాపై ఎక్కించిన విషం అర్థమై ఇక మాట్లాడి ప్రయోజనం లేదనుకొని రాజభవనం నుండి బయటకు వచ్చి
మహారాజుకు నిజాన్ని చెప్పకుండా ఎంత తప్పు చేశానో అని బాధపడుతూ పక్కనే ఉన్న ఒక పిట్టగోడ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉండగా కాసేపటికి అక్కడికి రామరాయలు వచ్చి, నీ ఉద్యోగం తీసేసే హక్కు కేవలం మహారాజుకే ఉందన్నావు కదా, ఆయనే నిన్నిప్పుడు ఉద్యోగం నుంచి తొలగించి నీ అధికారాలు రద్దు చేసినట్టు ఇప్పుడే ఆజ్ఞ జారీ చేశాడు. దానికి సంబంధించిందే ఈ పత్రం, చదువుకో అని హెచ్చమనాయకుడి చేతికి ఒక పత్రాన్నిచ్చాడు. ఆ పత్రం తీసుకొని చదువుతుండగా తనకు ఎంతో ఇష్టమైన ఉద్యోగం కోల్పోవటం వల్ల కళ్ల నుంచి నీరు పొంగుకొచ్చింది. అది చూసి రామరాయలు, అయ్యయ్యో, అలా ఉద్యోగం పోయిందని ఏడవకు. నేను మా వారికి చెప్పి నీకొక సాధారణ సైనికుడిగా ఉద్యోగం ఇప్పిస్తాను, చేసుకో. ఇక ఎప్పుడైనా నా ముందు తోక జాడించావో ఆ చిన్న ఉద్యోగం కూడా పోతుంది, జాగ్రత్త అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎలాగోలా బహమని సుల్తానులతో యుద్ధం పూర్తయ్యే వరకు సైన్యంలో ఉండాలని నిర్ణయించుకొని నేను రామరాయలిప్పించిన ఒక సాధారణ సైనికుడి ఉద్యోగంలో చేరి హంపీ మహానగరం చుట్టూ ఉన్న రక్షణ గోడలోని ఒక బురుజు వద్ద విధుల్లో చేరాను. ఇక సభలో తనకు ఎదురు చెప్పేవారు లేకపోవడంతో జిలానీ సోదరులను విజయనగర సైన్యంలో చేర్చుకోవడమే కాకుండా వారికి సైన్యంలో ఉన్నతమైన పదవులు కూడా కట్టబెట్టాడు. విషయం తెలుసుకున్న మున్నీషా, నిజం ఎప్పుడో ఒకరోజు బయటపడి తీరుతుంది, మీరు ధైర్యంగా ఉండండి అని నాకు ధైర్యం చెప్పింది.